ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ రిబ్బన్ పకోడీ, దీన్నే ఆకు పకోడీ కూడా అని అంటారు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో చూడండి. ఈవినింగ్ పిల్లల స్నాక్స్కైనా టీ స్నాక్స్కైనా చాలా చాలా బాగుంటాయి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ వేసి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పుట్నాల పిండి. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని వడకట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం వాము నలిపి వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మీ స్పైసీని బట్టి తగినంత కారం కూడా వేసేసుకొని ఇంట్లో తయారు చేసిన వెన్న, దీని ప్లేస్లో మీరు నెయ్యి అయినా నూనె కానీ తీసుకోండి. ఇప్పుడు బాగా పిండి మొత్తం బాగా రఫ్ చేస్తే ఇట్లా ముద్దగా వచ్చేటట్టు కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకొని వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇట్లా సెప్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు చక్రాల గిద్ద రెడీ చేసుకొని అందులో పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన కూడా ఇలా వేసేసుకొని 2 సైడ్లు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మంట కొంచెం హైలోకి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటా. బీట్రూట్ రిబ్బన్ పకోడీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. తప్పనిసరిగా ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.